అండి ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చైర్మన్ గారు శ్రీ అనిల్ గారు, శ్రీమతి మేధా గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ ఆదర్శ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి పురాణ రాజు మహాబలి యొక్క పునరాగమనానికి ప్రతీక అయిన 10 రోజుల ఓనం పండుగ సందర్భంగా పవిత్రమైన పురాణం సందర్భంగా బ్రతికున్నంత వరకు ఓనం సందర్భంగా అన్నదానం చేసిన కీర్తిశేషి శ్రీ కృష్ణ గారి, కీర్తిశేషి శ్రీమతి అమ్మిని గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఆశ్రమ వాసులకు కొబ్బరి నీళ్లు మరియు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ కృష్ణ గారికి, కీర్తిశేషులు శ్రీమతి అమ్మిని గారికి వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికరం కోరుకుంటూ స్వర్గపాప మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గపాప మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషం ఎరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిన్నోలు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మాండి దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మలకు శాంతికరం కోరుకుంటూ స్వర్గపాప మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే శ్రీ అనిల్ గారు, శ్రీమతి మేధా గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు 10 రోజుల ఓనం పండుగ సందర్భంగా పవిత్రమైన పురాణం సందర్భంగా వారు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ, అలాగే శ్రీ అనిల్ గారికి, శ్రీమతి మేధా గారికి దీర్ఘమేవ సంతాన ప్రాప్తిరస్తు, అలాగే వారికి సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఓనం పండుగ సందర్భంగా వారు అనుకున్న సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ వారికి ఎలాగైనా ఈ సంవత్సరం సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీ అనిల్ గారికి, మేధా గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ ముకుంద్ గారికి, శ్రీమతి వేణి గారికి, శ్రీ వినోద్ గారికి, శ్రీమతి శ్వేత గారికి, శ్రీ అనిల్ గారికి, మేధా గారికి, అలాగే చిరంజీవి చక్రీష్ గారికి, చిరంజీవి యశిక గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నితరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ అనిల్ గారికి, శ్రీమతి మేధా గారికి దీర్ఘమేవ సంతాన ప్రాప్తిరస్తు, అలాగే శ్రీమతి వేణి గారికి, శ్రీమతి శ్వేత గారికి, శ్రీమతి మేధా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలువని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ అనిల్ గారు, శ్రీమతి మేధా గారు పవిత్రమైన 10 రోజుల ఓనం పండుగ సందర్భంగా ఈరోజు పురాణం సందర్భంగా వారు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ వారికి సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు, అలాగే ఓనం పండుగ పురాణం సందర్భంగా కోకోనట్ వాటరు, అలాగే స్వీటు మర్దకాజా, ఫ్రూట్స్ బనానా, అలాగే రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. गेट
పోనీ లేదా बाबा भूख हो रही अच्छा